ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు రైతుగా మారారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ శాఖాపరమైన పనులు, పార్టీ బాధ్యతలతో రోజుకు 18 గంటల పాటు అహర్నిశలు కష్టపడే మంత్రి రామనాయుడు కొద్దిపాటి తీరిక లభించినప్పుడల్లా తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ పనిలో నిమగ్నమవుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా లభించిన స్వల్ప సెలవును సద్వినియోగం చేసుకుని ఆయన తన సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లారు. కృషి ట్రాక్టర్తో దుక్కి దున్ని గట్టులంకలు వేస్తూ స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. ఈ అనుభవం తనకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించిందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా తీరిక దొరికినప్పుడు ఒక గంటైనా, ఒక పూటైనా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం, వ్యవసాయ విలువ నిజంగా అర్థమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి తండ్రి వద్ద నేర్చుకున్న వ్యవసాయ పనులను అవకాశం దొరికిన ప్రతిసారి చేస్తూ అన్నం పెట్టే అన్నదాత కృషిలో తాను భాగస్వామిగా ఉండడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిస్తుందని డాక్టర్ నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. క్రిస్టమస్ కొంచెం సెలవు దొరికినటువంటి స్థితిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో ఈరోజు ఆ కిషి ట్రాక్టర్తో దుక్కు దుండి ఆ గట్టులంకలు వేయడం చాలా తృప్తి, చాలా సంతోషం. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయినా కనీసం తీరిక దొరికినప్పుడు, సెలవు వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట, ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం, ఆ వ్యవసాయ విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన. అందులో భాగంగానే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక మంత్రిగా కానీ ఏ రకంగా ఉన్నా నా చిన్నప్పటి నుంచి నా తండ్రి దగ్గర నుంచి చేసేటువంటి వ్యవసాయ పనుల్లో ఎప్పుడు అవకాశం దొరికినా కూడా అందుకే నేను ఆ పనుల్లో నిమగ్నమై ఆ యొక్క అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కృషిలో నేను కూడా భాగస్వాములు కావడం వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు